ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారి వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు ఈరోజు మన కోసం తీసుకొని వచ్చిన సందేశం: తల్లి, శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేస్తే రాముడు సంతోషించి నీ కోరిక తీరుస్తాడు అంటున్నారు బాబాగారు. ఇంతకీ మనం చేయవలసిన పని ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబాగారికి, రాముల వారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారు ఇలా అంటున్నారు: తల్లి, ఈరోజు సాధారణ రోజు కాదు, ఇది శ్రీరామనవమి. ఈరోజు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది రాముడు పంపిన సంకేతం. నీ కోరికలు నెరవేరాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈరోజు ఒక పని చేయాలి. చిన్న పని, కానీ ఫలితం చాలా పెద్దది. వింటే ఆశ్చర్యపోతావు, కానీ నమ్మితే జీవితం మారిపోతుంది. ఒక్కసారి వినమ్మా అంటున్నారు బాబాగారు. ఒక ఊరిలో సీత అనే అమ్మాయి ఉండేది. చాలా భక్తి, కానీ చాలా కష్టాలు. పెళ్ళి ఆలస్యం, డబ్బు సమస్యలు, ఇంట్లో ఒత్తిడి. ఎంత ప్రార్థించినా ఏది సరిగ్గా జరగడం లేదు. ఒకరోజు ఆమె చాలా బాధతో ఒక ఆలయానికి వెళ్ళింది. ఒక చిన్న రామాలయం, అక్కడ ఎవరూ లేరు. ఆమె ఆ రాముడి ముందు కూర్చుని ఎదురుగా చూస్తూ ఇలా అంది: రామా, నేను ఏ తప్పు చేశాను? ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని ఆమె కళ్ళలో కన్నీళ్లు. అప్పుడు ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. తెల్లని గడ్డం, సాధారణ బట్టలు, కానీ ముఖంలో ఒక వెలుగు. అతను ఆమె దగ్గర కూర్చొని అన్నాడు: తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆమె తన కష్టాలు అన్నీ చెప్పింది. అతను మెల్లగా నవ్వి ఇలా అన్నాడు: రేపు శ్రీరామ నవమి, నువ్వు ఒక్క పని చేస్తే ఆ రాముడు నీ కోరికను తీరుస్తాడు అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏ పని తాతయ్య అని అడిగింది. ఆ వృద్ధుడు చెప్పాడు: రేపు ఉదయం శుభ్రంగా స్నానం చేసి రాముడి ముందు ఒక దీపం వెలిగించు. అప్పుడు 11 సార్లు శ్రీరామ జయం అని జపించు. నీ హృదయం నుంచి ఒక కోరిక కోరుకో. అదే సమయంలో ఒక పేదవారికి అన్నం పెట్టు. ఈ పని నమ్మకంతో చేస్తే రాముడు ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు. సీత ఆశ్చర్యపోయింది. ఎంత సింపులా అని అడిగింది. వృద్ధుడు నవ్వి అన్నాడు: దేవుడికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. నీ హృదయం శుభ్రంగా ఉంటే చాలు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సీత వెనక్కి చూసేలోపు అతను కనిపించలేదు. అతను ఎవరు అని ఆమె ఆశ్చర్యపోయింది. మరుసటి రోజు శ్రీరామనవమి. సీత ఉదయం లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసింది. చిన్న పూజా మందిరం దగ్గర దీపం వెలిగించింది. ఆమె చేతులు వణికిపోయాయి, కానీ హృదయం నిండా నమ్మకం. ఆమె కళ్ళను మూసుకొని 11 సార్లు శ్రీరామ జయం అని జపించింది. ప్రతిసారి జపించినప్పుడల్లా ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. రామ, నా జీవితాన్ని మార్చు అని కోరుకుంది. అప్పుడు ఆమె బయటకు వెళ్ళింది. ఒక పేద వృద్ధుడు కనిపించాడు. ఆమె అతనికి భోజనం ఇచ్చింది. ఆ వృద్ధుడు చిరునవ్వు చిందించి వెళ్ళిపోయాడు. దేవుడు నీకు మంచి చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఒక కాల్ వచ్చింది. ఆమెకు ఒక మంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఆమె షాక్ అయింది. ఒక వారం తర్వాత జాబ్ ఆఫర్ వచ్చింది. ఒక నెల తర్వాత ఆమె పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఇంట్లో సంతోషం వచ్చింది. ఒకరోజు ఆమె మళ్ళీ అదే దేవాలయానికి వెళ్ళింది. ఆ వృద్ధుడిని వెతికింది, కానీ ఎవరూ లేరు. పూజారి దగ్గరకు వెళ్ళి అడిగింది: ఇక్కడ ఒక వృద్ధుడు ఉంటాడా అని. పూజారి అన్నాడు: లేదు అమ్మా అని, ఇక్కడ ఎవరు ఉండరు అని. ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది. అయితే అతను ఎవరు? అప్పుడు ఆమెకు అర్థమైంది, అతనే సాయి, అతనే రాముడు అని. తల్లి, ఈ కథ కేవలం సీత కథ కాదు, ఇది నీ కథ కూడా కావచ్చు. నువ్వు కూడా కష్టాల్లో ఉన్నావు, ఎదురు చూస్తున్నావు, దేవుణ్ణి నమ్ముతున్నావు. అయితే విను, ఈ శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయమ్మా. ఉదయం స్నానం చేయి, రాముడి ముందు దీపం వెలిగించు, 11 సార్లు శ్రీరామ జయం అని జపించు. నీ కోరిక కోరుకో, పేదవారికి సహాయం చేయి. తల్లి, ఈ పని చిన్నదే, కానీ ఇది నీ భక్తిని పరీక్షిస్తుంది. నువ్వు నమ్మకంతో చేస్తే రాముడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కళ్ళను మూసుకొని ఒక్కసారి ఇలా అనమ్మా: రామ, నిన్ను నమ్ముతున్నాను, నా కోరిక నెరవేర్చు అని. ఈ వీడియో నువ్వు చూస్తున్నావంటే నీ కోరిక తీరే సమయం వచ్చింది అని అర్థం. కామెంట్లో ఇలా రాయమ్మా:
జై శ్రీరామ్, నా కోరిక తీరాలి అని ఈ వీడియోను ముగ్గురికి షేర్ చేయి, 11 సార్లు శ్రీరామ అని జపించు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, సీత జీవితం ఒక్కసారిగా మారడం మొదలయ్యింది. కానీ తల్లి, దేవుడు ఎప్పుడు ఇచ్చే ముందు మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. ఒకరోజు ఆమెకు పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది. పెళ్లి ఆగిపోయింది. ఇంట్లో అందరూ షాక్ అయ్యారు. సీత గుండె బద్దలయ్యింది. రామ, నేను నిన్ను నమ్మి ఆ పని చేశాను, అయినా ఇలా ఎందుకు అని ఏడ్చింది. ఆ రాత్రి ఆమె ఒంటరిగా కూర్చొని రాముడి ఫోటోని చూస్తూ, ఇది నిజంగా నీ పరీక్షేనా లేక నా భ్రమ అని అనుకుంది. అప్పుడు ఆమె మనసులో ఒక చిన్న స్వరం వినిపించింది, తల్లి నువ్వు ఆగిపోకు. ఆమె కళ్ళు పెద్దదయ్యాయి. ఇది ఎవరి స్వరం అని భయపడింది. ఆ రాత్రే మళ్ళీ అదే వృద్ధుడు ఆమె కలలో కనిపించాడు. ఈసారి ఆయన ముఖం ఇంకా ప్రకాశవంతంగా ఉంది. తల్లి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సీత ఏడుస్తూ అన్నది. నా పెళ్ళి ఆగిపోయింది తాత. ఆయన నవ్వి అన్నాడు, నువ్వు కోరుకున్న దానికంటే మంచిదాన్ని రాముడు ఇస్తున్నాడు. నువ్వు ఆగిపోతే అది నీ ఓటమి, నువ్వు నమ్మితే అది నీ విజయం అన్నాడు. ఆ వృద్ధుడు మళ్ళీ చెప్పాడు, ఇంకో 9 రోజులు ప్రతిరోజు రాత్రి ఒక దీపం వెలిగించు. శ్రీరామ జయం అని 21 సార్లు జపించు. ఎవరైనా బాధ పెట్టకుండా ఉండి, ఎవరైనా బాధలో ఉంటే సహాయం చేయి. ఈ 9 రోజులు పూర్తయిన తర్వాత నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అని చెప్పాడు. సీత కొంచెం సందేహపడింది, మళ్ళీ ఇదేనా అని. కానీ వెంటనే ఇది నా చివరి అవకాశం అని నిర్ణయించుకుంది. మొదటి రోజు ఆమె దీపం వెలిగించింది, కానీ మనసులో ఇంకా భయం ఉంది. 3వ రోజు ఆమె జపం చేస్తుంటే ఆమెకు కొంచెం శాంతి అనిపించింది. 5వ రోజు ఆమె ఒక పేద పిల్లవాడికి భోజనం ఇచ్చింది. ఆ పిల్లవాడు నవ్వినప్పుడు ఆమె హృదయం నిండిపోయింది. 7వ రోజు ఇంట్లో చిన్న చిన్న మార్పులు కనిపించాయి. అందరూ కొంచెం సంతోషంగా ఉన్నారు. 9వ రోజు ఆఖరి రోజు ఆమె చాలా ఎమోషనల్ అయింది. రామ, ఇది నా చివరి నమ్మకం అని కళ్ళలో నీళ్లతో జపించింది. ఆ రోజు రాత్రి ఒక కాల్ వచ్చింది. ఒక కొత్త మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. ఈసారి మంచి కుటుంబం, మంచి వ్యక్తి, అందరూ అంగీకరించారు. సీత షాక్ అయింది. ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు. ఇది నిజంగానే రాముడి లీల అని అర్థమైంది. పెళ్లి రోజు ఆమె మంగళసూత్రం వేయించుకునే ముందు ఆమెకు ఒక్కసారిగా ఆ వృద్ధుడు గుర్తొచ్చాడు. ఆమె చుట్టూ చూసింది. జనంలో ఒక మూలలో ఆ వృద్ధుడు నిలబడి ఉన్నాడు. ఆమె కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం. ఆమె అతని దగ్గరకు వెళ్ళింది. తాతయ్య, మీరు వచ్చారా అని అడిగింది. ఆ వృద్ధుడు నవ్వి ఇలా అన్నాడు, తల్లి, నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను అని చెప్పి ఒక్కసారిగా అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. సీత గుండె బలంగా కొట్టుకుంది. అతనే సాయి, అతనే రాముడు అని గ్రహించింది. ఆమె కళ్ళలో కన్నీరు, కానీ ఈసారి ఆనందం వల్ల. తల్లి, ఈ కథ నిన్ను ఉద్దేశించి చెప్పబడింది. నువ్వు కూడా కష్టాల్లో ఉన్నావు, ఆశ కోల్పోతున్నావు, దేవుడిని అడుగుతున్నావు. అయితే విను, ఈ శ్రీరామనవమి నీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు. నువ్వు ఒక్కసారి ఆ పని చేస్తే అది ప్రారంభం మాత్రమే. నిజమైన అద్భుతం జరగాలంటే నువ్వు నిరంతరం నమ్మకం ఉంచాలి. ఈ రోజు నుంచే ప్రారంభించు. చిన్న దీపం వెలిగించు. శ్రీరామ జయం అని జపించు. ఎవరైనా బాధలో ఉంటే సహాయం చెయ్యి. తల్లి, నీ కన్నీళ్ళు దేవుడికి కనిపిస్తాయి. నీ బాధ దేవుడికి తెలుస్తుంది, కానీ అతను సరైన సమయానికి మాత్రమే స్పందిస్తాడు. నువ్వు ఆగిపోతే అది నీ కథ ముగింపు. నువ్వు నమ్మితే అది నీ అద్భుత ప్రారంభం. కళ్ళను మూసుకో మా తల్లి. రామ, నా నమ్మకాన్ని పెంచు, నా కోరిక నెరవేర్చు అని చెప్పు. ఈ వీడియో నువ్వు ఇక్కడి వరకు చూసావంటే రాముడు నీకు సంకేతం ఇచ్చాడు అని అర్థం. నీ జీవితంలో అద్భుతం చాలా దగ్గరలోనే ఉంది అని అర్థం. కామెంట్లో ఇలా రాయమ్మా, జై శ్రీరామ్, నేను నిన్ను నమ్ముతున్నాను అని. ఈ వీడియోను 5 మందికి షేర్ చేయి. 21 సార్లు శ్రీరామ అని జపించు. చూసారా, బాబాగారు మనకి రాముడు వారి దగ్గర నుండి ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో జై శ్రీరామ్, ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి, రాముల వారికి తెలియజేయండి. మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.